హలో గైస్, మీరు చూస్తున్నారు అన్నపూర్ణ స్టూడియో. అన్నపూర్ణ స్టూడియో ముందు అలెక్య సిటీ పిక్స్ ఎలిమినేషన్ లైవ్ ఎక్స్క్లూజివ్గా ఇవ్వడానికి వచ్చాము. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇది నాగార్జున గారి కార్. ఇందులోనే నాగార్జున గారు రోజు సాటర్డే సండే బిగ్ బాస్ సంబంధించిన కంటెంట్ షూట్ కోసం వస్తుంటాడు. ఈ కార్ నాగార్జున గారి కార్. ఇది అన్నపూర్ణ స్టూడియో ఫ్రంట్ గేట్ అండి. అండ్ నాగార్జున గారు వెళ్తున్నారు, చూసారా, షూట్ అయిపోయింది. అండ్ అతి త్వరలో అలెక్య చిట్టి పికిల్స్ కూడా రాబోతుంది. అండ్ మాకు తెలిసిన సమాచారం ఏంటంటే, అలెక్య చిట్టి పికిల్స్ని ఆమెను రిసీవ్ చేసుకోవడానికి తన సిస్టర్స్ కూడా వచ్చారు, కానీ తను చాలా డిసప్పాయింట్మెంట్లో ఉందని చెప్పి రూమర్స్. అండ్ డెఫినెట్లీ అలెక్య చిట్టి పికిల్స్ 2 వీక్స్లో బయటకు రావడం అనేది చాలామంది బాయ్స్కి అయితే డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. బట్ తను ఎలాంటి గేమ్ ఆడింది అనేది మనం కూడా చూసాం. సో అంత ఎక్సైటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఏమి ఇవ్వలేదని నేను కూడా చెప్పగలను, ఎందుకంటే చూస్తున్నా కాబట్టి. సో తన ఎలిమినేషన్ అనేది నా వరకే ఫేర్ అనే చెప్తాను, ఎందుకంటే తను ఉన్నన్ని రోజులు సైలెంట్గా ఉంది తప్ప అంత వైల్డ్గా ఎక్కడ గేమ్ పరంగానైనా ఎక్కడైనా కనబడలేదు. సో తన ఎలిమినేషన్ నా వరకైతే ఫేర్ అని చెప్తాను. మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. మీరు చూసావా, ఫాడ్ అందులోనే అలెక్య చిట్టి పికిల్స్ రాబోతుందండి. అందులో అలెక్య చిట్టి పికిల్స్ అండ్ ఆమె సిస్టర్స్ ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇదే అలెక్య చిట్టి పికిల్స్ యొక్క కార్. అండ్ ఇందులో అలెక్య చిట్టి పికిల్స్ వెళ్ళిపోతుంది. మీరు చూడండి, అలెక్య చిట్టి పికిల్స్ కనబడుతుంది అందులో. వాళ్ళ సిస్టర్ అండ్ అలెక్య చిట్టి పికిల్స్ అందులో వెళ్తున్నారు. మీరు చూస్తే అర్థమైపోతుంది ఎంతమంది ఇక్కడికి వచ్చారు తన గురించి లైవ్ కవర్ చేయడానికి కానీ. అండ్ అలెక్య చిట్టి పికిల్స్ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా అనేది మీరు కింద కామెంట్ చేయండి. నా వరకు అయితే ఫేర్ అని చెప్తాను. అండ్ మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.